బాలానగర్ సీతాఫలం ఆర్మూరు పసుపుకు జీఐ ట్యాగ్ ఇవ్వాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన యూనివర్సిటీ కసరత్తు ముమ్మరం చేస్తుంది. అయితే తెలంగాణ ఉత్పత్తుల్లో ఇదివరకే తాండూరు కందిపప్పుకు జీఐ ట్యాగ్ గుర్తింపు రాగా తాజాగా వరంగల్ చపాట మిర్చికి వచ్చింది. ఈ నేపథ్యంలో నాబార్డు సహకారంతో బాలానగర్ సీతాఫలం ఆర్మూరు పసుపుకు జీఐ ట్యాగ్ కోసం ఉద్యానవన యూనివర్సిటీ త్వరలో దరఖాస్తు చేయనుంది. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ సీతాఫలానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రుచి నాణ్యతకు పేరొందిన ఈ సీతాఫలం ఇక్కడి నుంచి ఇతర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు అలాగే ఇతర దేశాలకు సైతం ఎగుమతి అవుతుంటాయి. అలాగే ఆర్మూర్ పసుపుకు కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా దీనిని ప్రధాన పంటగా పసుపును సాగు చేస్తున్నారు. జీఐ ట్యాగ్ పొందితే ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఈ రెండు ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ పొందిన తర్వాత త్వరలో మళ్లీ కొల్లాపూర్ మామిడి, జగిత్యాల పొడుగు బీరకాయలు, నల్గొండ పచ్చడి దోసకాయలు, నిజామాబాద్ గుత్తి బీరకాయలకు సైతం జీఐ ట్యాగ్ కోసం కసరత్తు ప్రారంభించనున్నారు. అయితే ఈ జీఐ ట్యాగ్ పొందడం వలన అనేక లాభాలున్నాయని మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి ఏంటివంటే, భౌగోళిక గుర్తింపు వస్తే ఆయా ఉత్పత్తులకు నాణ్యమైన రక్షణ ఉంటుంది. అలాగే జీఐ ట్యాగ్ లభిస్తే మార్కెట్లో ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. అదేవిధంగా పండించే రైతులకు కూడా అధిక ఆదాయం వస్తుంది.